సినిమా. రజనీ కమల్ కలిసి మళ్ళీ సిల్వర్ స్క్రీన్ పై కనిపించడం కష్టమేనా? కలిసి నటించేందుకు రజనీ కమల్ కూడా సాహసం చేయట్లేదా? అందుకే కేవలం రజనీనే హీరోగా పెట్టి కమల్ ప్రొడ్యూస్ చేస్తున్నాడా? 46 ఏళ్లుగా ఎదురు చూస్తున్న తమిళ తంబీల ఆశలు ఆవిరైనట్టేనా? కమల్ రజనీల కాంబోలో అసలు సినిమా వస్తుందా? వస్తే ఆ ఇద్దరు హీరోలని ఒకే ఫ్రేమ్లో సెట్ చేసేదెవరు? చక్కర్లు కొడుతున్నట్టుగా అదే డైరెక్టర్ ఉంటాడా, లేక మరో డైరెక్టర్కి మారిపోతారా? ఇది మొన్నటి వరకు మూవీ లవర్స్ ని వేధించిన ప్రశ్న. కానీ ఇదిగో అన్నింటికీ ఎండ్ కార్డ్ వేస్తూ ఎట్టకేలకి సుందర్ సి దర్శకత్వంలో సినిమా చేస్తున్నామంటూ అప్డేట్ ఇచ్చారు ఈ కోలీవుడ్ వెటరన్ స్టార్స్. అంతవరకు బాగానే ఉంది. కానీ ఈ సినిమాలో మేమిద్దరం కలిసి నటిస్తున్నామని ఎక్కడా చెప్పకపోవడమే తమిళ తమిళని డిసప్పాయింట్ చేస్తోంది. వాస్తవానికి కెరీర్ మొదట్లో 1975లో అపూర్వ రాగంగల్ నుంచి 1979 అలావుద్దీన్ అద్భుత విలాక్కం వరకు దాదాపు 21 సినిమాలు చేసిన వీరిద్దరూ ఆ తర్వాత మరోసారి జోడీ కట్టలేదు. ఫ్యాన్ వార్ పెరిగిపోవడమా, వీరిద్దరిని కలిపే డేర్ మేకర్స్ చేయకపోవడమా, లేక వీరే ఎందుకని అనుకున్నారా తెలీదు. కానీ ఈ 46 ఏళ్లలో మళ్లీ కలవలేకపోయారు. 46 ఏళ్ల ఎదురు చూపులకి ఎండ్ కార్డ్ వేస్తూ ఎట్టకేలకు మళ్లీ కలిసి నటిస్తున్నారని అంటూ ఊదరగొట్టింది కోలీవుడ్ మీడియా. కానీ ఆ ఒక్క విషయంపై క్లారిటీ ఇవ్వకుండా మా కాంబోలు సినిమా వస్తుందని తలైవర్ 173 వర్కింగ్ టైటిల్ తో వచ్చే ఈ సినిమాకి సుందర్ సి దర్శకత్వం వహిస్తాడని, రాజ్ కమల్ ఫిల్మ్స్ ఇంటర్నేషనల్ పతాకంపై నిర్మించి 2027 సంక్రాంతికి రిలీజ్ చేస్తామని చెప్పడంతోనే కమల్ అసలు కలిసి నటిస్తాడా లేక కేవలం నిర్మాతగానే ఉంటాడా అని డైలమాలో పడిపోతున్నారు డైహార్డ్ ఫ్యాన్స్. చూడాలి మరి కలిసి నటించే విషయంలో కమల్ రజనీలు అసలేం ప్లాన్ చేస్తున్నారు. భయానికి నవ్వులు అద్ది ఎలా బాక్స్ ఆఫీస్ బద్దలు కొట్టొచ్చో ప్రూవ్ చేస్తున్నాడు ఈ కోలీవుడ్ మల్టీ టాలెంటెడ్. ఇప్పటికే 3 భాగాలతో కాసులు కొల్లగొట్టిన ఈ తమిళ తంబి ఇప్పుడు ఏకంగా రిలీజ్ కి ముందే 100 కోట్లని వెనకేశాడంటే ఆశ్చర్యమే. మరి హర్రర్ కామెడీలో ఓ బెంచ్ మార్క్ సెట్ చేసిన ఆ మల్టీ టాలెంటెడ్ ఎవరో, ఏ సినిమాకి ఈ మొత్తం పట్టేశాడో మీరు చూసేయండి. భయమేస్తుందని హర్రర్ సినిమా చూడడం ఆపేస్తామా అంటాడు జులైలో ఎంఎస్. ఆడియన్స్ లో హర్రర్ సినిమాలకుండే క్రేజ్ అలాంటిది. మరి అలాంటి హర్రర్ కే నవ్వులు అద్దితే ఇంకేం ఎంచక్కా కాసులు కొల్లగొట్టేయచ్చు. ఇదిగో సరిగ్గా దీన్నే పట్టుకున్నాడు మల్టీ టాలెంటెడ్ రాఘవ లారెన్స్. హర్రర్ లో కామెడీని బ్లెండ్ చేసి హర్రర్ కామెడీ అంటూ సరికొత్త ట్రెండ్ ని సెట్ చేశాడు. అలా 1 కాదు 2 కాదు, కాంచనా 1, 2, 3 అంటూ ఇప్పటికే 3 భాగాలు తీసి కాసుల వర్షం కురిపించాడు. దీంతో ప్రస్తుతం సెట్ పై ఉన్న కాంచనా 4 కూడా భారీ అంచనాలు మూటగట్టుకోవడంతో రిలీజ్ కి ముందే కాసులు కురిపిస్తూ మేకర్స్ ని హ్యాపీ మోడ్ లో పెట్టిస్తోంది. అది కూడా అలా ఇలా కాదండోయ్, డిజిటల్ రైట్స్ కి 50 కోట్లు, హిందీ రైట్స్ మరో 50 కోట్లు అంటూ అక్షరాల ఇప్పుడే 100 కోట్ల బిజినెస్ చేసి హర్రర్ కామెడీల బిజినెస్ లో సరికొత్త ట్రెండ్ ని సెట్ చేస్తోంది. ఇక ఈ సినిమాలో పూజా హెగ్డే, నోరా ఫతేహి లాంటి స్టార్స్ ఉండడంతో నార్త్ లో స్టన్నింగ్ బుకింగ్స్ పై గట్టి ఆశలే పెట్టుకుంది. వాస్తవానికి దర్శకుడిగా లారెన్స్ కు చాలా గ్యాప్ రావడం, మధ్యలో హారర్ కామెడీలు అవుట్డేటెడ్ అయిపోవడంతో ఈ చిత్రానికి ఏమాత్రం హైప్ వస్తుందో అనుకున్నారంతా. కానీ హర్రర్ కామెడీలో లారెన్స్ బ్రాండ్ వాల్యూనే వేరని మరోసారి ప్రూవ్ చేసింది కాంచనా 4. చూడాలి మరి కాంచనా హారర్ కామెడీ సిరీస్ తో సంచలనం రేపిన లారెన్స్ సినిమా రిలీజ్ అయ్యాక ఇంకెన్ని కోట్లు వెనకేస్తాడు. జైలర్ 2లో నటిస్తున్న బాలయ్య. ఇలా న్యూస్ వచ్చిందో లేదో అసలే కెరీర్ పీక్స్ చూస్తున్న బాలయ్య ఇక తలైవతో జతకడితే మామూలుగా ఉండదంటూ ఫుల్ హ్యాపీ మోడ్లోకి వెళ్ళిపోయారు నందమూరి ఫ్యాన్స్. కానీ ఈ టైంలో ఇప్పుడే రిస్క్ అవసరం అంటూ వెనకడిగేస్తున్నాడట మన గాడ్ ఆఫ్ మాసెస్. మరింతకీ బాలయ్య చేయొద్దని భయపెట్టింది ఎవరు? లెట్స్ వాచ్. జైలర్ ఫస్ట్ పార్ట్ లో మోహన్ లాల్, శివరాజ్ కుమార్ అంటూ స్టార్స్ క్యామియోలతో నింపేసిన నెల్సన్ ఈసారి అంతకు మించి అంటూ జైలర్ 2లో మరిన్ని క్యామియోలని డిజైన్ చేశాడు. అందులో భాగంగానే వరుసగా 4 సినిమాలు హిట్స్ తో బాక్స్ ఆఫీస్ ని దంచి కొడుతున్న బాలయ్యని కూడా ఇందులో భాగం చేద్దామని ప్లాన్ చేశాడు. ఇంకేం బాలయ్య 20 రోజుల డేట్స్ కి 50 కోట్ల డబ్బు అంటూ కోలీవుడ్ మీడియా కోడే కూసింది. వాస్తవానికి తోటి హీరోలైన చిరు, నాగ్, వెంకీలు కోలీవుడ్, బాలీవుడ్ అంటూ అడపాదడపా అటు ఇటు చక్కర్లు కొట్టారు. కానీ బాలయ్య టాలీవుడ్ ని దాటి బయటకు పోయింది లేదు. చెన్నైలో పుట్టినా, క్రేజీ ఆఫర్లు వచ్చినా, తమిళనాడులో భారీ ఫాలోయింగ్ ఉన్నా బాలకృష్ణ ఎందుకో కోలీవుడ్ వైపు కన్నెత్తి కూడా చూడలేదు. దీంతో తొలిసారి కోలీవుడ్ లో, అది కూడా రజనీ సినిమాలో గెస్ట్ రోల్ అంటే మామూలుగా ఉండదని కాలర్ ఎగరేశారు బాలయ్య ఫ్యాన్స్. కానీ అయితే గత కొద్ది రోజులుగా జైలర్ 2లో బాలయ్య నటించడం లేదంటూ, బాలయ్య రోల్ తనకంటే రజనీ పాత్రను ఎలివేట్ చేసేలా ఉండడంతో బాలకృష్ణ మనసు మార్చుకున్నారని, దీనికి తోడు వరుసగా 4 విజయాలతో జోరు మీదున్న టైంలో గెస్ట్ రోల్స్ వద్దని చిన్న కుమార్తె తేజస్విని సలహా ఇవ్వడంతో బాలయ్య ఈ క్రేజీ
ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్నాడని ఫిల్మ్ నగర్ లో వినిపిస్తున్న టాక్. దీంతో కెరీర్ పీక్స్ లో ఉన్నప్పుడు ఈ రిస్క్ ఎందుకని భయపడ్డావా బాలయ్య అంటూ కొందరు అంటుంటే, చేస్తే బాలయ్య రోల్ ఎలివేట్ కావాలి కానీ ఎవరినో ఎలివేట్ చేస్తే అవసరం బాలయ్యకేంటని కౌంటర్ ఇస్తున్నారట నందమూరి ఫ్యాన్స్. చూడాలి మరి నిజంగా జైలర్ 2ని రిజెక్ట్ చేశారా లేక అంతా గాలివార్తలేనా? పేరు గొప్ప ఊరు దిబ్బ అన్నట్టుగా ఉంది మణిరత్నం వ్యవహారం. చేసినవేమో గొప్ప గొప్ప సినిమాలు, కానీ చేస్తున్నవేమో తలాతోకలేని డిజాస్టర్లు. అయితే ఇన్ని ఫ్లాపుల మధ్య కూడా అవకాశాలు అందుకోవడమే ఇక్కడ మ్యాజిక్. మరి తాజాగా కుదిరిన విజయ్ సేతుపతి రుక్మిణి వసంతల కాంబో అయిన మణిని మళ్ళీ మెరిపిస్తుందా? అలనాటి ఈ కల్ట్ క్రియేటర్ మళ్ళీ ఈ సినిమాతోనైనా ఫామ్ లోకి వస్తాడా? లెట్స్ వాచ్. మూస ధోరణిలో వెళ్తున్న ఇండియన్ సినిమాకి సరికొత్త నడక నేర్పించాడు మణిరత్నం. అలా 1 కాదు 2 కాదు, ఘర్షణ, గీతాంజలి, రోజా, బొంబాయి, ఇద్దరు, దిల్సే, సఖీ, యువ అంటూ ఎన్నో క్లాసిక్స్ తో ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పైన తనదైన మార్కు వేసిన మణి ఈ మధ్య ఆడియన్స్ పల్స్ పట్టుకోలేక ఫ్లాప్లని ఖాతాలో వేసుకుంటున్నాడు. గత 20 ఏళ్లలో చేసిన సినిమాల్లో గురు, ఓకే బంగారం తప్ప మిగిలిన ఏ సినిమా మణి మార్క్ కాదు కదా. కనీస గుర్తింపుకి నోచుకోలేదంటే ఈ క్రియేటివ్ జూనియర్స్ ఎంతగా ట్రాక్ తప్పాడో అర్థమవుతుంది. ఇక పులిని చూసి నక్క వాత పెట్టుకున్నట్లుగా జక్కన్న బాహుబలిని చూసి చేసిన పొన్నియిన్ సెల్వన్ 1, 2లు మిగతా వారికి అటుంచి కోలీవుడ్కే చిరాకు తెప్పించింది. ఇక ఇవన్నీ కాదు, అచ్చొచ్చిన కమల్ తోనే చేస్తానంటూ తీసిన థగ్ లైఫ్ కెరీర్ లో తొలిసారిగా మణి అవుట్డేటెడ్ అయిపోయిన ఫీలింగ్ కలిగించింది. పూర్తిగా నెగటివ్ రివ్యూస్ తెచ్చుకున్న ఈ మూవీ బాక్సాఫీస్ దగ్గర భారీ డిజాస్టర్ గా నిలిచి ఇక మణిరత్నం సినిమాలు ఆపేస్తే బెటర్ అన్న కామెంట్స్ ని వినిపించాయి. అయితే ఇంత నెగటివిటీలోనూ మరో సినిమా మొదలు పెడుతున్నాడట మణి. ఇప్పటికే విజయ్ సేతుపతికి ఓ లవ్ స్టోరీ కథ కూడా చెప్పి ఒప్పించాడని, హీరోయిన్ గా కన్నడ సెన్సేషన్ రుక్మిణి వసంత్ ని ఫైనల్ చేశాడని తెలుస్తోంది. ప్రేమ కథలంటే రెచ్చిపోయే మణి ఈసారైనా ఈ కాంబోతో మెరుస్తాడా లేదా చూడాలి. సినిమా బాగుంటుంది, అంతవరకు ఓకే, కానీ బ్రహ్మాండం బద్దలు కొట్టేస్తుందంటేనే సమస్య. ఇప్పుడంతా ఇలా ఆహా ఓహో అంటూ హైప్ పెంచడం, తీరా అంచనాలు అందుకోక చతికిల పడటం ఇక్కడ కామన్ అయిపోయింది. ఇప్పటికే ఎన్నో ఎగ్జాంపుల్స్ కళ్ల ముందు కనిపిస్తుంటే తాజాగా ఇదే జాబితాలో చేరిపోతున్నాడు స్టార్ ఫిల్మ్ మేకర్. మొన్నటికి మొన్న మాస్ జాతర చూసి షాక్ అవ్వకపోతే ఇండస్ట్రీ నుండి ఎగ్జిట్ ఇస్తా అంటూ ఊదరగొట్టాడు మన నట్ట కిరీటి. తీరా ఫలితం ఏమైందో అందరికీ తెలిసిందే. ఒకలా షాక్ అవుతారనుకుంటే మరోలా షాక్ అయ్యారు ఆడియన్స్. ఇక మిత్రమండలికి బన్నీవాసు చేసిన ఓవర్ ది బోర్డ్ కామెంట్స్ సినిమాని కాపాడలేవు కదా, కనీస వసూలు రాబట్టలేకపోయాయి. ఇక పాగల్ అప్పుడు విశ్వక్, లైగర్ కి విజయ్, తెలుసు కదాకి సిద్ధు చేసిన అడావుడి అప్పుడే మర్చిపోలేం కూడా. తాజాగా అదే పాటలో నడుస్తూ ది గర్ల్ ఫ్రెండ్ సినిమాతో రష్మికకు ఉత్తమ నటిగా జాతీయ అవార్డు వస్తుందని, ఈ సినిమా చూశాక చాలా మందికి రాత్రిళ్లు నిద్రపట్టదని, తక్కువ రేటింగ్ ఇవ్వటానికి వాళ్లకు మనసు ఒప్పుకోదని, ఖచ్చితంగా 3.5 కన్నా ఎక్కువే వస్తుందంటూ అంచనాలు పెంచేశాడు అల్లు అరవింద్. దీంతో సినిమా బజ్ పెంచేందుకు పడే కష్టం ఏదో స్క్రిప్ట్ సెలెక్షన్ లో పడితే ఈ హైప్ పెంచే పని ఉండదుగా అంటూ కౌంటర్ వేస్తున్నారు నెటిజన్స్. చూడాలి మరి అల్లు వారి హైప్ గర్ల్ ఫ్రెండ్ ని గట్టెక్కిస్తుందో లేదో. ప్రయాగ్రాజ్ మహాకుంభమేళాలో పూసలమ్ముతూ ఫేమస్ అయిన మొనాలిసా భోస్లే ఇప్పుడు తెలుగు సినిమాలో హీరోయిన్ గా ఎంటర్ ఇస్తుంది. సాయి చరణ్ హీరోగా దర్శకుడు శ్రీను కూటపట్టి తెరకెక్కుతున్న ఈ సినిమా తాజాగా ముహూర్తం పెట్టుకోగా ఈ సినిమాకి అప్పుడే పాన్ ఇండియా రిలీజ్ ప్లాన్ చేయడం విశేషం. వెంగమాంబ క్రియేషన్స్పై ఈ చిత్రం ప్రారంభోత్సవం జరిగింది. ఇందులో ముఖ్య ఆకర్షణగా మోనాలిసాను హీరోయిన్గా, ఆ తర్వాత సాయి చరణ్ని హీరోగా పరిచయం చేస్తూ ఈ సినిమాని రెగ్యులర్ షూటింగ్కి ఈ రోజు నుంచి, ఈ ప్రారంభోత్సవం తర్వాత రెగ్యులర్ షూటింగ్కి ముందుకు పోబోతుంది. డైరెక్టర్ గారు కోటపాటి సీనన్న చాలా ఎక్స్పీరియన్స్డ్ కోడక్ట్గా ఉండి ఒక 3-4 సినిమాలు చేసి ఈరోజు మళ్ళీ కంబ్యాక్గా తన ప్రతిభని పరీక్షించుకుంటూ ఈ చిత్రాన్ని ప్రారంభించారు. మంచి కథతోని చేయడం జరుగుతుంది. చాలా సంవత్సరాల తర్వాత మళ్ళీ మీ ముందుకు వస్తున్నాను. మా ప్రొడ్యూసర్ మాకు పాత పరిచయం, దొంగాట డిస్ట్రిబ్యూషన్ నుంచి చాలా సినిమాలు ప్రొడ్యూస్ చేశారు.
సో ఆయన ఫోన్ చేసి నన్ను సినిమా చేయమంటే నేను వేరే ఏం మాట్లాడలేదు, డైరెక్టర్తో మాట్లాడాలన్నారు. చూస్తే మా డైరెక్టరు నేను హీరోగా యాక్ట్ చేసిన 2-3 సినిమాలకి ఆయన నాతో వర్క్ చేశాడు. అప్పుడే నేను చెప్పేవాడిని మీరు డైరెక్ట్ చేయొచ్చు కదా అని. సో ఇన్నాళ్ళ తర్వాత కుదిరింది. సో ఆయన అడగంగానే మిగతా డీటెయిల్స్ ఏమి అడగకుండా నేను సినిమా చేశాను. ఇది సాఫ్ట్వేర్ బేస్డ్ ఫిల్మ్, దీంట్లో ఒక మంచి మెసేజ్ ఉంది అని చెప్పారు. సో ఐ హోప్ మన హీరోయిన్కి మంచి ఫ్యూచర్ ఉంటుంది ఈ సినిమా తర్వాత. सबसे पहले नमस्ते हैदराबाद, मुझे यहाँ आकर बहुत अच्छा लगा, बहुत खुशी मिली और मेरी पहली मूवी है तेलुगु. मैं अच्छे से काम करूँगी, अच्छे से मेहनत करूँगी क्योंकि मेरी भी ख्वाहिश थी कि मैं हीरोइन बनूँ, एक्ट्रेस. और मुझे तेलुगु नहीं आती लेकिन सीखूँगी मैं. आप सबको हिंदी समझ में आ रही है? ఫస్ట్ డైరెక్టర్ గారికి నేను చాలా థ్యాంక్స్ చెప్పాలనుకుంటున్నాను. అంటే చూశారు, ఫస్ట్ టైం చూడగానే నువ్వు కరెక్ట్గా ఉంటావు నా సబ్జెక్ట్కి అని చెప్పారు. తర్వాత స్టోరీ చెప్పారు, చాలా చాలా బాగుంది స్టోరీ. లైక్ ఇప్పుడుండే ప్రజెంట్ జనరేషన్ అంతే యూత్ అందరికీ చాలా కనెక్ట్ అవుతుంది. పర్టికులర్లీ సాఫ్ట్వేర్ ఆ ఫీల్డ్ ఉండే వాళ్ళందరికీ చాలా కనెక్టింగ్ స్టోరీ అండ్ మెసేజ్ కూడా ఉంది. ప్లస్ ఒక గుడ్ స్టోరీ ప్లస్ మెసేజ్ అంటే డెఫినెట్గా అది వర్క్ అవుతుందని చెప్పి నేను కూడా చెప్పాను. అండ్ ప్రొడ్యూసర్ గారికి థ్యాంక్ యూ సో మచ్ నన్ను కాస్ట్ చేసినందుకు. అండ్ కాస్ట్ అండ్ క్రూ అందరికీ కూడా చాలా థ్యాంక్ యూ. విష్ణు విశాల్ పోలీస్ ఆఫీసర్గా నటించిన సరికొత్త సినిమా ఆర్యన్. శ్రద్ధా శ్రీనాథ్, మానసా చౌదరి హీరోయిన్లుగా నటించిన ఈ సినిమాకి ప్రవీణ్ కే దర్శకుడు. ఇక ఈ సినిమా ఈ నవంబర్ 7న థియేటర్లోకి రానున్న సందర్భంగా ఇదిగో ఇలా ప్రెస్ మీట్ ఏర్పాటు చేసింది చిత్ర యూనిట్. ఐఎమ్ యువర్ గాయ్ అన్నది ఈ సినిమాలో నేనైతే లూప్లో వింటున్నాను ప్రతిసారి. చాలా బాగుంటుంది, నాకు నచ్చిన పాట. అండ్ శ్రద్ధా గారు సినిమా మొత్తం చాలా అందంగా ఉన్నారు మీరు ఈ సినిమాలో చూడడానికి. అండ్ మీరు ఎప్పుడు చాలా ఇంటెన్స్ రోల్స్ పిక్ చేస్తారు అండ్ దాన్ని చాలా గ్రేస్ఫుల్గా ప్లే చేస్తారు. సో ఇట్స్ వెరీ ఇన్స్పైరింగ్. అండ్ ఫైనలీ మోస్ట్ ఇంపార్టెంట్లీ ప్రొడ్యూసర్ గారు అండ్ ప్రొడ్యూసర్ డాకు మహారాజ్ తర్వాత ఈరోజే కలుస్తున్నాను మీ అందరితో. చాలా సంతోషంగా ఉంది. మన సినిమా ఆర్యన్ November 7th రిలీజ్ అయిపోతుంది. మీకు ఆల్రెడీ తెలుసుండొచ్చు, మేము తమిళ్లో October 31st రిలీజ్ అయ్యాం. అక్కడ మనకి చాలా మంచి టాక్, ఒక పాజిటివ్ బజ్, వెరీ reassuring reviews manaki darkindi. I think I feel very lucky that this film is getting released in Telugu because 10 years ago when me and my friend Manoj, when we thought of this idea, we first thought that probably we can make it as a Telugu film because the idea is very different. Telugu audience andariki na heartful namaskaram. మీరు నా ఫిల్మ్స్ రాక్షసన్, FIR అండ్ మట్టి కుస్తీని చాలా ప్రేమతో సపోర్ట్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దాట్. రాక్షసన్ ఒక స్ట్రాంగ్ థ్రిల్లర్, FIR యాక్షనల్ ఎమోషనల్ జర్నీ అండ్ మట్టి కుస్తీ ఒక ఫన్ ఎంటర్టైనర్. ఇప్పుడు ఆర్యన్తో నేను మళ్ళీ ముందుకు వస్తున్నా ఒక ఇంటెన్స్ ఎడ్జ్ ఆఫ్ ద సీట్ థ్రిల్లర్తో. ఈ సినిమాలో సస్పెన్స్, ఎమోషన్, ట్విస్ట్ అన్నీ ఉంటాయి. ఇది ఇవాల్టి బిగ్ సినిమా. కీప్ వాచింగ్ బిగ్ టీవీ. యాంకర్స్ వార్డ్రోబ్ కటిసీ షాపర్ స్టాప్.